2026వ సంవత్సరం మే మాసంలో ప్రపంచంలో అతి ఎత్తైన పర్వత శిఖరమైన ఎవరెస్ట్పై ముగ్గురు పర్వత ఆరోహకులు తమ యొక్క ప్రపంచ రికార్డును సృష్టించారు. ముందుగా నేపాల్ దేశానికి చెందిన మహిళా పర్వత ఆరోహకురాలు లక్పా షెర్పా. ఈమెను మౌంటైన్ క్వీన్ అనే పేరుతో కూడా పిలుస్తారు. 2026వ సంవత్సరం మే నెల 17 రోజున 11వసారి ఎవరెస్ట్ పర్వత ఆరోహణ చేసి అధిక సార్లు ఎవరెస్ట్పై పాదం మోపిన మహిళగా రికార్డు సృష్టించింది. అదేవిధంగా నేపాల్ దేశానికి చెందిన కామి రీటా షెర్పా అనే పురుష పర్వత ఆరోహకుడు 2026వ సంవత్సరం మే నెల 18 రోజున 32వసారి ఎవరెస్ట్ పర్వత శిఖరాన్ని ఆరోహించి అధిక సార్లు ఎవరెస్ట్పై పాదం మోపిన పురుషుడిగా కామి రీటా షెర్పా రికార్డు సృష్టించాడు. తర్వాత రష్యా దేశానికి చెందిన పర్వత ఆరోహకుడు మాజీ సైనికుడు రుస్తావ్ నజీబ్. ఇతడు ఒక ప్రమాదంలో తన 2 కాళ్ళను కోల్పోయాడు. కేవలం చేతుల సహాయంతోనే 2026 మే 20 రోజున ఎవరెస్ట్ పర్వత ఆరోహణ చేసిన దివ్యాంగుడిగా రికార్డు సృష్టించాడు. గతంలో 1953 మే నెల 29న ఎవరెస్ట్పై పాదం మోపిన మొదటి వ్యక్తులు న్యూజిలాండ్ దేశానికి చెందిన ఎడ్మండ్ హిల్లరీ, నేపాల్కు చెందిన టెన్సీ నార్కే. కావున ప్రతి సంవత్సరం మే నెల 29ని ఎవరెస్ట్ శిఖర దినోత్సవంగా పిలుస్తారు.